చేసే పనిలో నిజాయితీ, దానికి తోడుగా కాస్త పట్టుదల ఉంటే ఎలా బతకాలి, ఏ కష్టం ఎలా గట్టెక్కాలి అని బాధపడుతూ కాకుండా వచ్చిన అవకాశాలను ఆయుధాలుగా మార్చుకుని జీవితంలో గెలుపు సాధించిన ఒక వ్యక్తి గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఒక పిల్లవాడికి ఎక్కడ అడిగినా ఒక్క పని కూడా దొరకలేదు. ఆకలి చంపేస్తూ ఉంది. అడుక్కోవడానికి మనసొప్పుకోలేదు. ఆకలితో అలాగే ఒకచోట పడుకుండిపోయాడు. అది నాటకాలు జరిగే ఒక థియేటర్ అని చెప్పవచ్చు. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి గుర్రంపై వచ్చాడు. నేను లోపలికి వెళ్ళి నాటకం చూసి వస్తాను. అప్పటిదాకా ఈ గుర్రాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. వచ్చాక డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. సరే అని చెప్పడానికి కూడా ఓపిక లేదు. సరే అన్నట్లుగా తల ఊపాడు. ఆకలితో ఉన్న ఇచ్చిన పనిలో తనకు తెలిసిన నైపుణ్యత చూపించాడు. అతను బయటికి వచ్చి చూసేసరికి గుర్రాన్ని చాలా శుభ్రంగా కడిగి తలతల మెరిసేలా ఉంచాడు. ఆ గుర్రాన్ని చూసి అతను చాలా సంతోషపడ్డాడు. ఆ అబ్బాయి పనితనానికి మెచ్చుకుని ఇవ్వాలి అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులిచ్చాడు. ఎవరిని ఎంతగా బతిమిలాడినా నాకు పని ఇవ్వలేదని దైవం నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అక్కడికి వచ్చే వాళ్ళంతా గుర్రాలు తన దగ్గరే వదిలి వెళ్ళేలా ఒక మంచి ఆలోచన చేశాడు. నా దగ్గర గుర్రాలు వదిలితే జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు పరిశుభ్రంగా కడిగి ఇవ్వబడును అని బోర్డు పెట్టాడు. మెల్లమెల్లగా నాటకానికి వచ్చేవారందరూ ఇతడి దగ్గర గుర్రాలను కాపలాకు వదిలి వెళ్ళడం, ఇతడు వాటిని పరిశుభ్రంగా కడిగి ఇవ్వడం ఇతనికి ఇదే వ్యాపారమై ఒక్కొక్క మెట్టు ఎదిగాడు. కొన్ని రోజులకు మరికొంతమంది పనిలోకి నియమించుకున్నంత స్థాయిలోకి ఎదిగాడు. ఒకరోజు నాటకం చూడాలని ఆశ కలిగింది. నాటకం చూడ్డానికి లోపలికి వెళ్ళాడు. అతడే నాటకాలు రాయడం మొదలుపెట్టాడు. అందులోనూ విజయం సాధించాడు. ప్రపంచం మొత్తం అతని వైపు తిరిగి చూసేలా రచనలు రాయడం మొదలుపెట్టాడు. అతను మరెవరో కాదు, షేక్స్పియర్. జీవితం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఒక అవకాశాన్ని ఇస్తుంది. అవకాశాన్ని విజయంగా మార్చుకోవడం మన చేతిలోనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.